Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. అటహాసంగా సువిద్య జూనియర్ కాలేజ్లో ఫ్రెషర్స్ డే వేడుకలు. కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో సువిద్య జూనియర్ కాలేజ్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలను సోమవారం అటహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ జితేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ నీట్కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ సైదులు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగమిచ్చారు. అనంతరం కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ జితేందర్ రెడ్డి ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలతో సందడి చేశారు. ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థులు ఆనందోత్సవాలను నింపాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల మధ్య ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. వారి భవిష్యత్తుతో పాటు వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని ఆశపడుతున్నాను. ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మా మిత్రులందరికీ కృతజ్ఞతా భావంతో ముందుకు ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఈరోజు సువిద్య జూనియర్ కాలేజీ ద్వితీయ సంవత్సరం పిల్లలు, ప్రథమ సంవత్సరం పిల్లలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వానం వలన పిల్లల్లో ఒక సోదర భావం పెరిగి ఎలాంటి అలజడి లేకుండా ఉండే కార్యక్రమంగా దీన్ని మనం భావించుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులను చూసినట్టయితే వాళ్ళ తారతమ్యత అనేటువంటి ఒక భావన వలన మానసిక ఆందోళనకు గురి అయ్యేటువంటి అవకాశం కూడా జూనియర్ విద్యార్థులలో ఉంటున్నది. కాబట్టి మరి దాన్ని పోగొట్టాలంటే ఇది క్లాస్ రూమ్లో పోగొట్టడం కొంత సాధ్యం కానటువంటి విషయం. అందరినీ ఒక దుక్కున గ్యాదర్ చేసి ఒక మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ యొక్క పరిచయ కార్యక్రమాన్ని చేసినట్టయితే భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి ఆందోళన గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోటే సువిద్య యాజమాన్యం ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందుకు పిల్లలు కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఎక్కడైనా కూడా ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టినట్టయితే ఈ యొక్క ర్యాగింగ్ అనేటువంటి ఒక పదము చాలా దూరంగా పారదోలేటువంటి అవకాశం ఉంటున్నది. ర్యాగింగ్ అనేటువంటి వర్డ్ ఇప్పటికీ చాలా వరకు పోయింది. ఇంకా అక్కడెక్కడ ఉన్నా కూడా ద్వితీయ సంవత్సరం ఉన్నటువంటి పిల్లలను ప్రథమ సంవత్సరం పిల్లలతో పరిచయ కార్యక్రమాలు చేస్తేనే పోతాయి తప్ప కానీ వేరే ఏ మార్గం కూడా లేదు దీనికి. అందులో కూడా చట్టాలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఎలాంటి ముఖమాటం లేకుండా ర్యాగింగ్ ఏ విద్యార్థి అయితే గురైనా కూడా ఆ విద్యార్థికి చట్టాలు కూడా న్యాయం చేకూరుస్తున్నాయి. ఏ విద్యార్థి వలన ర్యాగింగ్ చేయబడదో ఆ విద్యార్థికి శిక్షలు కూడా వేయడం జరుగుతున్నది. ఇంకా అలాంటి వాటిని ఇంకా పటిష్టం చేయాలనేటువంటిది మా కోరిక. నేను శ్రీనివాస్ రెడ్డి, కాలేజీ కరెస్పాండెంట్. ప్రొఫెసర్ సైదులు, ఎన్ఐటి వరంగల్, 41 ఇయర్స్గా అక్కడ టీచింగ్లో ఉన్నాను. 1973లో ఆర్ఈసీకి వచ్చాను. ఈ 56 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను నేను. సో నా మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి అన్నారు. పిల్లలకి 4 వాక్యాలు చెప్పడంతో పాటు ఏ ఒక్కరు విని ఆచరించేసేసి, నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే మాట విన్నవాడు మాత్రమే బాగుపడుతూ ఉంటాడు, విననివాడు బాధపడుతూ ఉంటాడు. మా గురువులు చెప్పిన వాక్యాన్ని ప్రతిదాన్ని ఆచరించేసేసి ఈ స్థితికి వచ్చాను. అందుకు ఎవరన్నా ఒక మాట వింటారో ఈ జనరేషను ఇన్ని బాగుపడితే సంతోషపడాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ.